అధికారం ఎవడి అబ్బసొత్తు కాదు, అధికారం ఎవడికి శాశ్వతం కాదు. మళ్ళా మా టైం వస్తుంది. ఇవాళ కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నా, ఇలా రాసి పెట్టుకోండి. రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం, చేసి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు కట్టు బానిసల్లాగా పనిచేసి ఇవాళ మా రాము యాదవ్ మీద 1 కాదు 2 కాదు 7 ఎఫ్ఐఆర్లు చేసిండ్రు. జగదీష్ గౌడ్ మీద చేసిండ్రు, చిన్న యాదవ్ మీద చేసిండ్రు, మా సబితమ్మ మీద, మా కార్పొరేటర్ గారి మీద దాడి చేసి ఇవాళ వారిని కూడా గాయపరిచింది. ఇదేనా రాజకీయం? ఇదేనా హైదరాబాద్ ప్రజలు కోరుకున్నది మీ నుంచి? మీకు దమ్ముంటే చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి, హైదరాబాద్లో చేసి చూపెట్టి ప్రజల మనసు గెలవండి. అంతేగాని గూండగాల లెక్క మల్కాజ్గిరి చివరస్తాలో కూర్చుంటాం, వచ్చినాం ఇక రా నువ్వు కూడా అని బస్తీమే సవాలని చిల్లర రాజకీయం చేస్తే హైదరాబాద్ ప్రజలు ఎన్నటికీ కూడా హర్షించరు. అందులో ముఖ్యంగా మల్కాజ్గిరి చాలా మంది విద్యాధికులు, విద్యావంతులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం, మిలిటరీలో పనిచేయడం కోసం, ఇంకా వేరే మరి పరిశ్రమల్లో పనిచేయడం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలో చిల్లర రాజకీయం, గుండాగర్దీని ఎవరు కూడా సహించరు. అసలు ఎక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు? ఇక్కడ ఉండే ఒక ఎక్స్ఎమ్మెల్యే డైరెక్ట్ గా పోయి సిద్దిపేటలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉండే బోర్డులు ధ్వంసం చేసి హరీష్ రావును పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు, పిరికి పందలు ఈ రాష్ట్ర పోలీసులు. మీరు ఏమో అనుకుంటున్నారు కానీ పక్కాగా నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇవాళ శశిధర్ గౌడ్ అనే ఒక పిల్లగాడు రీట్వీట్ కొడితే ఆయన మీద కేసు పెట్టిండ్రు, కానీ పెట్రోల్ పోసి తగలబెడతా అని కాంగ్రెస్ చిల్లర నాయకుడు మాట్లాడితే వాని మీద కేసు ఉండదు. ఇదేనా నీ పోలీసింగ్? ఇదేనా పోలీసులు నడవాల్సిన పద్ధతి? అధికార పార్టీకి తొత్తులుగా, కట్టు బానిసలుగా ఇదేనా పనిచేసే పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏకపక్షంగా పనిచేస్తున్నారో ఒక్కొక్కరిని ఏం చేస్తామో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్క రాష్ట్రంలో ఒక ఐపీఎస్ అధికారి మరి చివరికి ఆ రాజీనామా చేసిపోయే పరిస్థితి వచ్చింది ఇట్లాగే వ్యవహారం చేస్తే. ఇవాళ మా సోదరులు, మా సోదరిమణులకు మొత్తం పార్టీ అండగా ఉన్నదని చెప్పేది. నరం లేని నాలుక ఏం మాట్లాడుతో తెలియదు, చాలా మేధావి అనుకుంటావు నువ్వు, నా అంత పెద్ద తోపులేడు అనుకుంటావు. దట్స్ నాట్ రైట్. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను ఏం మాట్లాడినా చెల్లుతుందని. బటన్ ఎక్కడొత్తో పెట్టాను, నీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడు. నీకన్నా ఐఎమ్ 10 years older to you. యూ ట్రై టు అండర్స్టాండ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాదేం తీస్తావు? ఏం తీస్తా అన్నాడు? తాట తీస్తా అన్నాడు. అరే బచ్చాగా, తాట తీసుడు కాదు, ఒక్క కాన్బాయర్ ఇచ్చినా అనుకో 3 సుట్లు తిరుగుతావు. నీ హైట్ ఎంత, నువ్వెంత, నీ మాటలేంది అంటే నువ్వు ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నావు? మేం వీఆర్ ఇన్ అపోజిషన్ రా, వీ నో హౌ టు డీల్ థింగ్స్. డోంట్ ట్రై టు యాక్ట్ టూ స్మార్ట్. ఏజ్కు మించి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? తెలియలేని మాటలు. మోడీని గుండా అంటావు, వాడు పోయి కాళ్ళు పట్టుకుంటావు. మీ నాన్నగారు ఏం చేసిండ్రా? ఈడ మొత్తం మాతోని పంజాబ్ రైతులకు ఫేవర్గా ర్యాలీస్ తీయమన్నాడు. ఇక్కడ నేనే సెల్ఫ్గా ట్రాక్టర్ నడిపించి మొత్తం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో పంజాబ్ రైతులకు ఫేవర్గా మేము ఇక్కడ ర్యాలీ తీసినాం. మీ నాయన ఏం చేసిండ్రా? పోయి ఆడ పోయి పంజాబ్ రైతులను కలవకుండా డైరెక్ట్ పోయి మోడీని కాంప్రమైజ్ అయ్యి ఏదో మా కమిట్మెంట్ తీసుకొని వచ్చేసిండు. అది మీది, మీ బ్యాక్గ్రౌండ్ అది. మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళు. అసలు మీ నాన్న ఉద్యమం ఎందుకు చేసిండ్రా? ఉద్యమం తెలంగాణ ఎందుకు మూవ్మెంట్ స్టార్ట్ చేసిండు? యూ ట్రై టు అండర్స్టాండ్. ఒకసారి వెనకకు పోయి చూడు. ఒక మంత్రి పదవి రానందుకు ఇలా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి ఎందరో ప్రాణాలు కోల్పోయినరు. అరే మీ ఇంట్లోకి వెళ్ళి ఒక్కడు పోయినాడరా? ఒక్కడు పోయిందా? మీరు బడగొట్టింది ఏంద్రా? మీ బావగాడేమో మ్యాచ్ బాక్స్ గీకి శ్రీకాంత్ చారి ప్రాణం తీసుకునే. ఎంతమందిరా? ఇలా 1200 కుటుంబాల ఉసురు దాక్తుందిరా మీకు. మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఏం బడగొట్టినరు? మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? మీ అయ్య ఒక పాస్పోర్ట్ బ్రోకర్. హోటళ్లలో దుబాయ్లకు పంపించుడు, పాస్పోర్ట్లు చేయించుడు. చిన్న హోటళ్లలో ఉంటుండే, ఏది 500-600 రూమ్ తీసుకునే, దాంట్లో కూడా బిల్ కట్టే పరిస్థితి లేకుండే. ఓ చిన్న బ్రీఫ్ కేసు పట్టుకుని ఒక డ్రెస్. లాంగ్వేజ్ మాకు రాదా? నీకన్నా ఎక్కువ మాట్లాడతారా? ఏడ పడతాడా పోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. నీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడరా యూజ్లెస్ ఫెలో. నీ మొత్తం చరిత్ర తెలుసు. బెంగళూరు ఎందుకు పోతావురా నువ్వు? ఏం పనిరా నీకు? మొత్తం ఇదే పని నీకు. నువ్వు కుకింగ్ తీసుకుంటావు, నేను ప్రూవ్ చేస్తా. వీడియోస్ తీస్తా నీ బయటికి ఏమేమి చేసినావు, ఏమేమి కథలు చేసినావో. నేను ఏదో పోనీ ఎందుకు మనం అనుడు అన్నట్టు, ఎందుకంటే నన్ను నమ్మించి మోసం చేసినావురా. నువ్వు పిలుస్తూ వచ్చినా